భరత్, ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెదర్ అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా నిన్న గత 24 గంటల్లో ఏదైతే వాతావరణ శాఖ ప్రెడిక్ట్ చేసిందో ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అంటే 21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ అంచనా నిజమైంది. ఎస్పెషల్లీ నిన్న ఉదయం 8:30 నుంచి ఈ ఉదయం 8:30 రెయిన్ఫాల్ ఒకసారి చూస్తే కనుక ఎల్లో కలర్ డాట్స్ మెదక్ జిల్లాలో మనకు కనిపిస్తున్నాయి, కరీంనగర్ జిల్లాలో కొన్ని కనిపిస్తున్నాయి. బట్ నిజామాబాద్ జిల్లా మాత్రం, నిజామాబాద్ జిల్లాలో కుంభవృష్టి నిన్న కురిసిందనే చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు నిజామాబాద్ జిల్లా చూసుకుంటే ఇక్కడ రెడ్ కలర్లో తర్వాత ఆరెంజ్ కలర్లో చాలా వరకు కూడా డాట్స్ కనిపిస్తున్నాయి. ఆరెంజ్ కలర్ అంటే అతి భారీ వర్షం, అంటే 12 నుంచి 21 సెంటీమీటర్ల వర్షం. ఈ రెడ్ కలర్లో ఉన్న డాట్స్ అంటే కనుక ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అంటే కుంభవృష్టి అని మనం చెప్పాల్సి ఉంటుంది. సో నిజామాబాద్ జిల్లాలో చాలా చోట్ల కూడా కుంభవృష్టి కురిసింది. నిజామాబాద్ జిల్లాను ఆనుకొని ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో అంటే నిర్మల్ కానీ తర్వాత బాసరా ఇటువంటి ప్రాంతాల్లో కూడా కుంభవృష్టి కురిసింది. నిజామాబాద్ జిల్లాలో ఎంతగా వర్షం కురిసిందంటే ఆర్మూర్లో మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ ఆర్మూర్ ఏరియాలో నిన్న ఒక్కరోజే 39 సెంటీమీటర్ల వర్షపాతం ఈ ప్రాంతంలో నమోదైంది. అంటే 39 సెంటీమీటర్లు అంటే ఊహించండి, జనరల్గా కొన్ని చోట్ల ఒక నైరుతి ఋతుపవనాలు మొత్తం కలిసి ఎంత కురుస్తాయో సీజన్లో ఒక్కరోజే ఆర్మూర్లో నమోదైంది. దాని కుంభవృష్టి జనరల్గా 21 సెంటీమీటర్లు దాటితే మనం కుంభవృష్టి అంటుంటాం. బట్ 39 సెంటీమీటర్లు అంటే దాన్ని అనడానికి కూడా ఒక వర్డ్ లేదు, అంత వర్షపాతం ఆర్మూర్లో నమోదైంది. తర్వాత ఆర్మూర్ ఒక్కటనే కాదు, ఈ నిజామాబాద్ జిల్లాలో చాలా చోట్ల ఇక్కడ మనం చూస్తున్నాం నందిపేట్ కానీ రేంజల్ కానీ నవీపేట్ కానీ ఈ ప్రాంతం అంతటా కూడా నిజామాబాద్ ఆదిలాబాద్ ఈ ప్రాంతం అంతటా కూడా చాలా చోట్ల నమోదైంది. ఆల్మోస్ట్ 50% ప్లేసెస్లో నిజామాబాద్లో 15 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. నేను ఒకసారి నిజామాబాద్ జిల్లాలో నమోదైన వర్షపాతం ఫిగర్ చదువుతాను. ఆర్మూర్ 39, మద్నూర్ 20, రేంజల్ 20, తర్వాత నిజామాబాద్ ఆదిలాబాద్ బార్డర్లో ఉన్న నిర్మల్ 20, బోధన్ 20. అదేవిధంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో నమోదైన వర్షపాతం ఫిగర్స్ నిర్మల్ 20, బోధన్ 20, నందిపేట్ 19, బాల్కొండ 19, జక్రాన్పల్లి 18, వేల్పూర్ 18, నవీపేట్ 16, తాడ్వాయి 16, మాక్లూర్ 15, ఎడపల్లె 15, మోర్తాడ్ 15, లింగంపేట్ 14, వర్ణి 13, కోటగిరి 13, ముదోల్ 13, కామారెడ్డి 13, జుక్కల్ 12, రుద్రూర్ 12, డిచ్పల్లె 12, ఊట్నూర్ 12, అదేవిధంగా భీమ్గల్ 11, దర్పల్లె 10, గాంధారి 10. సో ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలోనే 50% పైగా సెంటర్స్లో 15 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దీనికి రీజన్ కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మనం ఐఎండి మ్యాప్ చూస్తే ఈ తీవ్ర అల్పపీడనం అన్నది తెలంగాణ, సౌత్ ఛత్తీస్గఢ్, అదేవిధంగా విదర్భ అంటే ఈ ప్రాంతంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్లోని దక్షిణ ప్రాంతం, తర్వాత ఇది చూడొచ్చు ఇది మహారాష్ట్రలోని విదర్భ, ఈ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. జనరల్గా దీని ఎఫెక్ట్ నైరుతి వైపు ఉంటుంది, అంటే సౌత్ వెస్ట్ ఈ ప్రాంతం మీద ఈ ఎఫెక్ట్ పడింది. అందుకనే ఇక్కడ నిజామాబాద్ ఆదిలాబాద్ డిస్టిక్ బార్డర్లో కుంభవృష్టి కురిసింది. ఒక విధంగా చెప్పాలంటే మాటల్లో చెప్పరానంత వర్షం గత 24 గంటల్లో నిజామాబాద్ ఆదిలాబాద్లో నమోదైంది. సో ప్రస్తుతానికి కూడా ఇప్పటికి కూడా సిచ్యువేషన్ అలాగే ఉంది. అందుకని ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ఫ్లడ్ అయితే విపరీతంగా చాలా ఎక్కువ ఫ్లడ్ వచ్చిన పరిస్థితి మనకు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కనిపిస్తుంది. ఒకసారి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కనుక చూస్తే కనుక ఈ ఏరియాలో ఇక్కడ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఉంటుంది. ఇక్కడ మనం చూసే నాందేడ్, ధర్మాబాద్ తర్వాత ఈ ప్రాంతంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఉంటుంది. సో ఈ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో ఈ ప్రాంతంలో కురిసిన వర్షాలతో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ప్రస్తుతం మొన్నటి వరకు ఎక్కువ వాటర్ లేదు, బట్ ప్రస్తుతం 90 టీఎంసీకి గాను 69 టీఎంసీల వాటర్ ఉంది. ఇంకా 2,69,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. 2,69,000 క్యూసెక్ల ఇదే ఇన్ఫ్లో ఒక రోజంతా ఉంటే 69 + 26 అంటే
95 టీఎంసీలు అంటే ప్రాజెక్ట్ ఇవాళ ఒక్కటే రోజు ఎస్ఆర్ఎస్పి నిండిపోవడం ఖాయంగా మనకు కనిపిస్తోంది. సో ఈ కుంభవృష్టి సహాయంతో ఇక్కడున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొత్తం కూడా నిండిపోయే పరిస్థితి, వాళ్ళు ఒక్కటే రోజు నిండిపోయే పరిస్థితి. సో నిజామాబాద్ ఆదిలాబాద్ బార్డర్ డిస్ట్రిక్ట్స్లో కురిసిన వర్షం మాటల్లో చెప్పరాని విధంగా ఉంది. అక్కడ నిజానికి నిజామాబాద్ జిల్లాలో కొంత తక్కువ వర్షాలు కురిశాయి. మొన్నటి వరకు కూడా ఒక 4-5 డేస్ కూడా సాధారణం కంటే 15% లోటు ఉండింది. బట్ ఇవాల్టి ఫిగర్ చూస్తే అది సాధారణం కంటే దాదాపు 10% ఎక్కువైపోయిన పరిస్థితి మనకు ఎస్పెషల్లీ నిజామాబాద్ జిల్లాలో కనిపిస్తోంది. నిజామాబాదే కాకుండా మెదక్ జిల్లాలో కూడా చాలా చోట్ల ఎల్లో ఫిగర్స్ ఉన్నాయి. భారీ వర్షాలు మెదక్ జిల్లాలో కూడా కురిశాయి. సో ఓవరాల్గా నిన్న ఎఫెక్ట్ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఈ జిల్లాల మీద కొంత ఎక్కువ ఉంది. హైదరాబాద్లో రెయిన్ఫాల్ ఓవరాల్గా 28 mm రెయిన్ఫాల్ నిన్న రికార్డ్ అయింది హైదరాబాద్లో. అంటే ఇక్కడ మనం బ్లూ గ్రీన్ కలర్లో కొన్ని చూస్తున్నాం. ఒక మాదిరి వర్షపాతం హైదరాబాద్లో ఒక మోస్తరు వర్షపాతం రికార్డ్ అయింది. బట్ హైదరాబాద్లో ఇవాళ కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండి అంచనా వేస్తుంది. ఒకసారి లైవ్ శాటిలైట్ పిక్చర్ కూడా చూస్తే కనుక మనకు క్లారిటీ వస్తుంది. హైదరాబాద్లో ప్రస్తుతం ఏ విధంగా ఉందో, హైదరాబాద్ ఉత్తర ప్రాంతాల్లో ఇక్కడ సికింద్రాబాద్, హకీంపేట్ దాటిన తర్వాత మేడ్చల్ ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం కొంత వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు హైదరాబాద్లో దాదాపు మేడ్చల్ ప్రాంతాల్లో, హైదరాబాద్లో కాకుండా హెచ్ఎండిఏ ప్రాంతాల్లో, మేడ్చల్ ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లు కురిసింది. ప్రస్తుతం ఇక్కడ సౌత్లో కానీ ఇక్కడ లేదు. బట్ నార్త్ తర్వాత వెస్ట్, హైదరాబాద్ వెస్ట్ ప్రాంతాల్లో ప్రస్తుతం మనకు వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకసారి రాడార్ పిక్చర్ కూడా మనం చూసుకుంటే కనుక ఇదే మనకు అర్థమవుతుంది. నార్త్లో కొంత హకీంపేట ప్రాంతాల్లో ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతం మాదాపూర్ ఈ ప్రాంతాల్లో కూడా కొంత లైట్ రెయిన్ పడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. వాతావరణ శాఖ అయితే ప్రెడిక్ట్ చేస్తుంది హైదరాబాద్లో ఇవాళ మోడరేట్ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ రెయిన్ఫాల్ మరొక 3-4 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అయితే నిన్న కురిసినంత ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉండకపోవచ్చు. 39 సెంటీమీటర్లు ఏదైతే ఆర్మూర్ నమోదైందో అంత ఉండకపోవచ్చు. తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఇప్పుడు సౌత్ ఛత్తీస్గఢ్, విదర్భ, తెలంగాణ మీదుగా కేంద్రీకృతమైన ఈ తీవ్ర అల్పపీడనం అటువైపు వెళ్తే కనుక, వెస్ట్ సైడ్ పశ్చిమ దిశగా వెళ్ళి మహారాష్ట్ర, నార్త్ కర్ణాటక వైపు వెళ్తే కనుక కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ భారీ వర్షాలు అయితే అంటే 6 to 11 సెంటీమీటర్స్ వర్షపాతం అయితే కొనసాగుతుంది. సునంద.